విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. కూర్చోండి కూర్చోండి. మా అమ్మ మీరు చాలా మంచి వాళ్ళని, మీది చాలా మంచి మనసు అని చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను. మంచివాళ్ళని చెప్పటం అబద్ధం. ఏదో తెలుసుకుందామని వచ్చారని నా డౌట్. నా బిడ్డని చూడగానే దిష్టి తీసి ఇంటికి వెళ్ళగానే మళ్ళీ దిష్టి తీయమన్నారు అంటే మీది ఎంత మంచి మనసో అర్థమవుతుంది. మనం నలుగురి మంచి కోరుకుంటే నలుగురు మన మంచి కోరుకుంటారు. నేను ఈ సిద్ధాంతాన్నే నమ్ముతాను. హరి ఇంకా రాలేదా ఏంటి? ఎక్కడ కనిపించడం లేదు. ఊర్మిళ, మళ్ళీ అమ్మాయిని తీసుకునొచ్చావు? ఏదైనా పని మీద వచ్చావా? చెప్పండి అల్లుడు గారు. ఏం లేదండి, ఈ నెల 25వ తేదీన మా బేబీ మొదటి సంవత్సరం పుట్టినరోజు. ఇందాక అత్తయ్య గారు వచ్చినప్పుడు పిలవడం మర్చిపోయారంట. పైగా మేము కూడా వచ్చి పిలిస్తే బాగుంటుందని మేము కూడా వచ్చాం. అయ్యో, ఈ మాత్రం దానికి చిన్నదాన్ని తీసుకుని రావాలా చెప్పండి? మీరు ఫోన్ చేస్తే సరిపోయేది కదా. ఏది రా చిన్న తల్లి. ఓ, ఏం చేస్తుంది? ఏం నాన్న, అప్పుడే నీకు సంవత్సరం నిండిపోయిందా? ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా నువ్వు. ఈ పాప కోసమే కదా యశోద వెళ్తుంది. ఇదిగో ఊర్మిళ, నీ పద్ధతి ఏం బాలేదు. వీళ్ళనెందుకు ఇంత శ్రమ పెడుతున్నావు? ఒక్క ఫోన్ చేస్తే సరిపోయేది కదా. పరాయి వాళ్ళని ఫోన్లో పిలవచ్చు కానీ మన అనుకున్న వాళ్ళని వచ్చి పిలవాలి కదా. మీరందరూ తప్పకుండా రావాలండి. తప్పకుండా వస్తాం. ఊర్మిళ ఎవరి కోసం చూస్తుంది? ఊర్మిళ గారు, ఏమెతుకుతున్నారండి? ఏం లేదు. హరి విఠల్ ఎక్కడ కనిపించడం లేదు. ఇంకా రాలేదా? నా అనుమానం కరెక్ట్. లేదు ఊర్మిళ, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఆ యశోద అక్కడ లేదు, ఈ హరి విఠల్ ఇక్కడ లేడు. అంటే ఏం జరుగుతుంది? అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో 2 నిమిషాలు, నేనిప్పుడే వెళ్ళి మీ అందరికీ కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఇంకా పిలవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచేసరికి ఆలస్యం అవుతుంది. పైగా ఇంటి దగ్గర కాఫీ తాగే వచ్చాం. 2 నిమిషాలు, ఇప్పుడే తీసుకొస్తాను కదా. నీరజ, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాం. మంచిది. కలుస్తామండి. చూసారా, ఊర్మిళానే కాదు, వాళ్ళ అల్లుడు నీరజ కాని ఎంత మంచివాళ్ళో. వాళ్ళ పద్ధతి, వాళ్ళ పలకరింపు ఎంత ముచ్చటగా ఉందో. దాక్షాయిని, హరి విఠల్ వస్తే నాకొకసారి ఫోన్ చేయమని చెప్పు. నేను హరికి పర్సనల్గా కాల్ చేసి మరీ పిలవాలి. అలాగే. ఇలాంటి మంచి ఆవిడ్ని రాక్షసి అని కోర్టుకెక్కి మరీ తిట్టింది.
ఊర్మిళ పరువు తీయాలని చూసింది ఆ యశోద. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అన్నట్టు ఊర్మిళ వెంటనే బయటకొచ్చింది. నీ కొడుకు మాటలు యశోద మాటలు ఎప్పుడు నమ్ముతావు దాక్షాయిని? నిక్కీ కూర్చో. ఏంటత్తయ్య చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనిపించకపోతే నాకెంత బాధగా అనిపిస్తుందో తెలుసా? ఇంకెప్పుడైనా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్తే నేను నీతో కటిఫ్ చెప్తాను. సరే, ఇంకెప్పుడు నీతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికైనా చెప్పే వెళ్తాను, సరేనా? మా మంచి అత్త. ఎక్కడో దూరంలో ఉన్న నిక్కీని సుబ్బరాజ్ తీసుకునొచ్చాడు. పక్కనే ఉన్న మీ అన్న మాత్రం ఇంకా రాలేదు, చూసావా? వస్తున్నా లేవే, షాప్ కట్టేసి రావద్దు, కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళని పంపించి షాప్ కట్టేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఎలా ఉన్నావు యశోద? బాగున్నానన్నయ్య. ఇప్పుడు మీరు ఉభయ కుశల ప్రశ్నలు అడిగేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది. ముందు తింటూ మాట్లాడుకోండి. ఏ యశోదకు రైస్ పెట్టు. పర్లేదు వదినా, నిక్కి పెడుతుంది. పెట్టు. చాలు చాలు, నీకు పెట్టి పప్పైనా. యశోద, నువ్వు హాస్టల్లో ఉండొద్దమ్మా, ఇక్కడే ఉండు. ఇక్కడైతే అందరం ఉంటాం కదా. అన్నయ్య, నేనిక్కడే ఉంటే నాతో పాటు మీ అందరికీ ప్రమాదం. అందుకే కదా నేను మీ దగ్గర ఉండకుండా హాస్పిటల్లో ఉంటున్నాను. ఏ హాస్పిటల్లో ఉంటున్నావు యశోద? ఇంకా నేనేమీ అనుకోలేదు సుబ్బరాజ్ గారు. ఇప్పటికైతే ఊరి చివరకు హాస్పిటల్ ఉంది కదా, అక్కడే ఉంటున్నాను. ఆ హాస్పిటల్ ఎవరితో కాదు, ఊర్మిళదే. కనీసం అక్కడ ఉంటే ఊర్మిళ గురించి ఆధారాలు తెలుసుకోవచ్చనేది నా నమ్మకం. ఏంటి యశోద నువ్వు చేసేది? ఆ ఊర్మిళదేవి గురించి తెలిసి కూడా ఆవిడ హాస్పిటల్లోనే తలదాచుకోవడం ఏంటి? నువ్వు అంత రిస్క్ చేయడం ఏం బాలేదు. ఏమండి, మీరైనా చెప్పండి. వదిన, ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకపోతే అసలు నిజం అనేది ఎలా బయటకు వస్తుంది? ఆఖరికి న్యాయస్థానాలు కూడా నాకు న్యాయం చేయలేకపోయాయి. అలాంటప్పుడు నా కూతురు నాకు ఎలా దక్కుతుంది? అది కాదు యశోద. ఇప్పుడు నీకు నీ కూతురు కావాలా? ఆ ఊర్మిళకి శిక్ష పడ్డం కావాలా?